విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మేరే బ్రదర్ కి దుల్హన్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అలీ అబ్బాస్ జాఫర్. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్, కత్రీనా కైఫ్, అలీ జాఫర్, తారా డిసూజా వంటి వారు ఎందరో. 9th సెప్టెంబర్ 2011 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుకు ఎంతో చేరువైందనే చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సోహెల్ సేన్ దీనికి మ్యూజిక్ చేసినారు. మొత్తానికి ఈ సినిమాలో 8 పాటలున్నాయి. మేరే బ్రదర్ కి దుల్హన్ అనే టైటిల్ ట్రాక్, అట్లానే మధుబాలా అనే ట్రాక్, ఇక ఇష్క్ రిస్క్ అనే ఒక సాంగ్ కూడా భలే ఉంటది. యాక్చువల్లీ 8 పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి. 57th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో మేరే బ్రదర్ కి దుల్హన్ 2 నామినేషన్స్ కైతే చోటు సంపాదించుకుంది. ఒకటి బెస్ట్ యాక్ట్రెస్ మన కట్రీనా కైఫ్ కి, అట్లానే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సోహెల్ సేన్ గారికి. మరి సినిమా విషయానికి వస్తే తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవుతుంది. పియాలి పటేల్ లండన్ నుంచి లవ్ అగ్నిహోత్రికి హీ ఇన్సిస్ట్స్ హిస్ యంగర్ బ్రదర్ కుష్, తనొక అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ఫోటోగ్రఫీ అనమాట ముంబైలో, తనకొక పెళ్లి కూతుర్ని వెతకమని చెప్పేసి అంటాడు. కుష్ ఏమొచ్చి వాళ్ళ రిటైర్డ్ ఫాదర్ అంటే ఒక కర్నల్ అన్నమాట ఆయన ఆర్మీలో. సో ఆయన్ని కలవడానికి ఇంటికి వెళ్తాడు అండ్ అక్కడ వాళ్ళ మదర్ ని కూడా కలుస్తాడు. వాళ్ళతో కలిసి ఇండియా మొత్తం తిరుగుతారు టు ఫైండ్ అ సూటబుల్ బ్రైడ్ ఫర్ లవ్. కానీ ఏం లాభం, ఏది వర్కౌట్ అవదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమొచ్చి ఈ విషయాన్ని న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్ చేయొచ్చు కదా అని అడుగుతారు. ఆ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కి దిలీప్ దీక్షిత్ రెస్పాండ్ అవుతారు. తను కూడా వాళ్ళ డాటర్ కి ఒక పర్ఫెక్ట్ గ్రూమ్ ని వెతుకుతున్నారని. హౌవెవర్ కుష్ వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఢిల్లీ ట్రావెల్ చేస్తున్నాడు దీక్షిత్ ఫ్యామిలీని కలవడానికి. అండ్ హీస్ షాక్డ్ టు ఫైండ్ అవుట్ దట్ ద ప్రాస్పెక్టివ్ బ్రైడ్ ఇస్ నన్ అదర్ దెన్ డింపుల్, దట్ ఇస్ డి దీక్షిత్. ఎక్కడైతే తన కాలేజ్ అవుటింగ్ లో ఎన్కౌంటర్ చేస్తాడు, అది కూడా 5 years క్రితం. డింపుల్ ఇస్ ఎవ్రీథింగ్ దట్ కుష్ ఇస్ నాట్. కాకపోతే he asks her to consider the alliance. లవ్ ని కలిసినాక డింపుల్ పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పేస్తుంది. అయితే వాళ్ళ బ్రదర్ అజయ్ వాంట్స్ దెమ్ టు గెట్ మ్యారీడ్ అట్ అ ప్లేస్ ఎక్కడైతే ఆగ్రాలో తాజ్ మహల్ కనిపిస్తూ ఉంటుందో. ఆ వెడ్డింగ్ ప్రిపరేషన్స్ లో కుష్ రియలైజెస్ దట్ డింపుల్ పై తనకి ఫీలింగ్స్ ఉన్నాయని. తన బెస్ట్ ఫ్రెండ్ అడ్వైస్ తో ఆ విషయాన్ని తను కన్ఫెస్ చేస్తాడు. ఇనిషియలీ తను చంప మీద కొట్టి ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే తనకి కూడా కుష్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. ఎంగేజ్మెంట్ జరిగే ముందు రోజు రాత్ర అది కన్వే చేస్తుంది. లేటర్ వాళ్ళు లేచిపోవాలనుకుంటారు కానీ వర్కౌట్ అవ్వదు. వాళ్ళు తిరిగి వచ్చి లవ్ ని డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటారు. ఈవెంచువల్లీ ఆన్ ద డే ఆఫ్ వెడ్డింగ్ డింపుల్ పియాలిని తెస్తుంది. తనొక మ్యూచువల్ ఫ్రెండ్ అన్నట్టు. లవ్ పియాలి పై ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి తనతో మరుసటి రోజు ఎలోప్ అయిపోతాడు. అండ్ దే గెట్ మ్యారీడ్. తర్వాత సీన్ ఏమైతుంది, వీళ్ళు అనుకున్నట్టు పారిపోయారు కాబట్టి కుష్ ఇంకా డింపుల్ పెళ్లి చేసుకుంటారా, లేదు అంటే ఆ ఫ్యామిలీస్ మధ్య పెద్ద పెద్ద గొడవలు అయిపోయి వీళ్ళిద్దరు విడిపోతారా? ఇంతకీ ఏమైతుందో మనం సినిమా రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మేరీ బ్రదర్ కి దుల్హన్.